కళ్యాణ లక్ష్మి పథకంతో సీఎం కేసీఆర్ నిరుపేదింటి ఆడబిడ్డల ఇళ్లలో ఆనందం నింపారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో 165 మంది లబ్ధిదారులకు ₹1,65,00,000 విలువ చేసే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మేయర్ సునీల్ రావుతో కలిసి అందజేశారు. కళ్యాణ లక్ష్మి లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, తెలంగాణలోని పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు లేవని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, షర్మిల పార్టీలు మళ్లీ తెలంగాణపై విషం చిమ్ముతున్నాయన్నారు ఆయన. అలాంటి రాబందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ భూమి ఉండే, కానీ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ లేడు. మా మొక్తుంపూర్ గ్రామస్తులు అక్కడ సురేష్ గారు వాళ్ళందరూ ఉన్నారు. అయ్యా, మా మొక్తుంపూర్ గ్రామంలో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం, కరెంటు లేదు, కరెంటు ఉంటే నీళ్లు లేవు, నీళ్లుంటే కరెంటు లేవు, పంట ఎండవు కాబట్టి పంట కోసం అప్పు తీసుకొచ్చినాము, పంట ఎండిపోతే మా కుటుంబాలు రోడ్న పడతాయని చెప్పేసి ఎంతమంది ఒకరోజంగా మొరబెట్టుకున్నా కూడా కరెంట్ ఇయ్యలే. కరెంట్ ఇస్తే నీళ్లు ఇయ్యలేవు, నీళ్ళు ఇచ్చిన కాలువ పారక మొత్తం కాకుండా ఊళ్ళ మధ్యన గొడవ. నాకు పంటకు నీళ్లకు రావని చెప్పేసి పంట ఎండి పెట్టుకున్న పరిస్థితి ఉండే. నా తల్లి ఈ రోజు మారుమూల ప్రాంతంలో చివరి ఎండు వరకు కూడా కాలువ నీళ్లు వస్తున్నాయి. సారు మాకు కాలువ నీళ్లు కావాలని చెప్పి ఒకప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు సారు నీళ్లు ఎక్కువైనాయి, ఇక సార్లు అనే నీళ్లు అయ్యే పరిస్థితి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు? అప్పుడు ఎందుకు నీళ్లు తేలేదు, ఇప్పుడు ఎందుకు నీళ్లు వచ్చినాయి? ఇదే మా ఆడబిడ్డలు